భయం కోసం చెప్తున్నారు. ఆహారంలో ఉప్పు ఎలా అయితే ఉండాలో, జీవితంలో భయం ఉండాలి అంటున్నారు. భయము నెగెటివ్ అని మనం అనుకుంటూ ఉంటాము కదా! అయితే గురుదేవులు ఇక్కడ దానికి వేరే డైమెన్షన్ చూపిస్తున్నారు. ఎలాగా? అన్నీ ఆర్డర్‌లో ఉండాలి. ప్రపంచం అంతా సరియైన పద్ధతిలో నడవాలి అంటే భయం కూడా అవసరమే. భయము ఉప్పు లాంటిది. కాస్తంత భయం మనలో ఉంటే అలర్ట్‌గా ఉండేటట్లు చేస్తుంది. గమనించండి. భయం వేసినప్పుడు మీరెప్పుడైనా గమనించండి. ఆహ్, అలర్ట్ అయిపోతారు. ఎరుకలో ఉంటారు. వర్తమాన క్షణంలోకొచ్చేస్తారు. సంపూర్ణంగా ఇక్కడ, ఇప్పుడు ఉంటుంది మనస్సు భయం వేసిన క్షణాలలో. అయితే అక్కడ మనకి నచ్చని విషయం ఎందుకు భయము అంటే ఇష్టపడరు ఎవరు అంటే, భయం వల్ల ఏమవుతుంది? శరీరము ఛిద్రమైపోతుంది అనుకోవచ్చు మనం. ఎందుకు? భయం వలన వచ్చే ఫలితాలు అప్రసన్నంగా ఉంటాయి మనకి. అన్ని చెడ్డ ప్రభావాలన్నీ ఉంటూ ఉంటాయి. ఎందుకు? భయము మనలో టాక్సిన్స్ రిలీజ్ అయ్యేటట్లు చేస్తుంది. అది శరీరం మీద టాక్సిన్స్ శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. భయం చేసేది అదే. కాస్తంత భయముంటే ఏమవుతుందండి? అలర్ట్‌గా ఉంటాము, ఎరుకలో ఉంటాము. అన్నీ పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎందుకు మనకి భయమంటే నచ్చదు? టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి, మనకి భయము అంటే ఇష్టపడము. హ్మ్. అత్యంత ముఖ్యంగా మనలో ఉండే భయమేమి అంటే, శరీరం వదులుకోవాల్సొస్తుందేమో! అది ఒక్కటే భయం అని జెప్తున్నారు నిజానికి. అన్నీ కలిపి ఒకే ఒక్క భయమేంటి? ఈ శరీరం ఎప్పుడు వదిలేయాల్సొస్తుందో ఆ భయమట. అయితే భయం వర్తమాన క్షణంలోకి తీసుకొస్తుంది. శరీరంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది భయము. ఎప్పుడైతే పసి వయస్సులో అహం మొదలవుతుందో పసిపిల్లల్లో, అప్పుడే శరీరంలో భయం కూడా మొదలవుతుందిట. నేను, నాది అనే భావన పిల్లల్లో ఎప్పుడైతే సెల్ఫ్ రికగ్నిషన్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు భయం కూడా ఎదగడం మొదలవుతుంది. జీవితాన్ని రక్షించేది మళ్ళీ భయమే. చూడండి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ లాగా కనిపిస్తాయి. జీవితాన్ని రక్షించేది భయమే. ఇవి 2 విరుద్ధాలు. భయం దేనికి? శరీరం వదులుకోవాల్సొస్తుందంటే మరణమే కదా! జీవితం అంతమైపోతుందేమో, శరీరాన్ని వదిలేయాల్సొస్తుందేమో అనేదే భయము. మళ్ళీ జీవితాన్ని రక్షించేది కూడా భయమే. విరుద్ధంగా కనిపిస్తాయి. భయం లేకపోతే ఏమవుతుంది? ఎక్కడి నుంచైనా దూకేస్తారు. శరీరంకి దెబ్బలు తగులుతాయి. అందువల్ల భయం అనేది అవసరమే. శరీరాన్ని రక్షించడానికి, భద్రంగా ఉంచడానికి కాస్తంత బెరుకు, భయము మనలో ఉండి తీరాల్సిందే. చూడండి, ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు చూసారు. ఇట్ ఈస్ ఫియర్ దట్ ప్రొటెక్ట్స్ లైఫ్. భయమే జీవితాన్ని భద్రంగా ఉండేలాగా చేస్తుంది. 'లైఫ్ ఆఫ్ ఎ పై' అని ఒక సినిమా వచ్చింది. మీరు చూసారో లేదో కానీ. నిన్నను కూడా నేను ప్రస్తావించాను దీని గురించి. ఒక 12 ఏళ్ల కుర్రాడు, సింహము రక్షించబడతాయి. ఒక షిప్ మునిగిపోతే. చిన్న బోట్‌లో ఉంటారు. లైఫ్ బోట్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి బక్క చిక్కిపోతాడు పిల్లాడు. సింహం కూడా చిక్కిపోతుంది. సింహం మనిషి ఎక్కడ చంపేస్తాడో అని సింహానికి బెరుకు. సింహమా? పులా? నాకు గుర్తులేదు. పులి చంపేస్తుందేమో అని కుర్రాడికి బెరుకు. ఆ భయం వాళ్ళని సజీవంగా ఉండేలాగా చేస్తుంది.
వండర్ఫుల్ మూవీ. ఇప్పుడు ఈ గురువు గారు చెప్పిన ఈ సెంటెన్స్ మీద తీశారేమో ఆ సినిమా. రీసెంట్ గా వచ్చింది, మేబీ జస్ట్ బిఫోర్ కరోనా అనుకుంటా, నాకు గుర్తులేదు. 7 years 10 years లోపే. రైట్. సో ఆ పాటి భయం అనేది మనలో ఉండాలి. అయితే కొంచెం ఎక్కువ అయినా సరే, ఆహారంలో ఉప్పు కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, తినలేకుండా అయిపోతుంది ఆ ఫుడ్, అవునా? రైట్ అమౌంట్ ఎంత ఉండాలో ఆహారంలో అంతే ఉప్పు ఉందనుకోండి, ఇష్టంగా తింటాం. అట్లానే మన లైఫ్ లో కూడా, మనలో కూడా ఎంత భయం ఉండాలో అంతే ఉంటే అన్ని పద్ధతి ప్రకారంగా ఆర్డర్లో నడుస్తూ ఉంటాయి. అయితే అలాంటప్పుడే ఎరుకలో ఉంటారు, అలర్ట్ గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అమ్మో చెడిపోతుందేమో అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయడం అంటాం చూడండి. ఆ పాటి భయం ఉంటేనే అన్ని పద్ధతిలో ఆర్డర్లో ఉంటాయిట. ఆనందం సంతోషం ఏం చేస్తుంది, మిమ్మల్ని స్పేస్డ్ అవుట్ అయ్యేటట్టు, ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయేటట్లు చేస్తుంది. చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఏమవుతుందండి, అన్ని మర్చిపోతారు మీరు. ఆ సంతోషంలో జరుగుతున్నది ఏంటో కూడా గుర్తుండదు. ఒకరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా గ్రహింపు ఉండదు ఒక్కొక్కసారి. అవునా కాదా? ఎవరు ఎక్కువగా ఎదుటి వాళ్ళని అవమానించేటట్లు మాట్లాడతారో తెలుసా? ఎవరైతే చాలా దుఃఖంలో ఉన్నారో వాళ్ళు. రెండోది, ఎవరైతే చాలా ఎక్కువ సంతోషంలో ఉన్నారో వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళని అవమానపరుస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు అనేది ఎరుక ఉండదు. ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలీదు. దానివల్ల ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు ఆ ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. చాలా ఎక్సైటెడ్‌గా ఉండే మనుషులున్నారనుకోండి, ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సున్నితత్వాన్ని కోల్పోతారు వాళ్ళు. ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కూడా ఒక్కొక్కసారి, అవునా కాదా? ఆ ఆనందంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోతారు వాళ్ళు. ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కూడా. విపరీతంలో దుఃఖంలో ఉన్నా అంతే. ఆ సున్నితత్వం పోతుంది. అవునా? ఎప్పుడైనా మీరు గమనించారా లేదా దీన్ని? దేవుళ్ళ దగ్గర ఒక దివ్యమైన లక్షణం ఉంది. ఏమి? అభయ. అభయహస్తము అంటారు. అభయ అంటే భయం లేకపోవడము అనే దివ్యమైన లక్షణం ఉంది దేవుళ్ళ దగ్గర. అలానే మనుషుల్లో ఏముందండి? కాస్తంత భయం ఉంది. దైవత్వము, దేవుళ్ళకి భయం లేకపోవడం ఉంది. ఈ భయం లేకపోవడం, అభయము భయాన్ని బ్యాలెన్స్ చేస్తుందిట. ఈ 2 క్వాలిటీసు, ఈ 2 లక్షణాలు, అభయ, భయ 2 నీలో ఉన్నాయి అంటున్నారు గురుదేవులు. ఈ భయంలో రకాలున్నాయి. ఉదాహరణకి శరీరం కోసం భయము, లేదు మీ ఇమేజ్ ఏమైపోతుంది, నలుగురు ఏమనుకుంటారు మీ గురించి, అయ్యో ఏం జరగబోతోందో అనే భయము. ఇలాగా చాలా రకాల భయాల గురించి చెప్తూ పోవచ్చు. ఒక భయము అనే జ్ఞానోదయం అయ్యాక కూడా ఒకరిలో భయం ఉందనుకోండి, లేదు నేనేంటి, నా సహజ స్వభావం ఏంటి అని తెలిసాక కూడా భయము అనేది మీలో ఉందనుకోండి, ఎవరిలో అయినా ఉందనుకోండి, ఏం చెయ్యాలి? అన్నీ తెలుసుకున్నాక కూడా భయం ఉంటే అప్పుడేం చెయ్యాలి? అష్టావకుల వారు చెప్తున్నారు. ఏంటండి గోల్డెన్ లైన్? అష్టావకుల వారు చెప్పింది వండర్. అహో! అద్భుతం కింద దాన్ని చూడు. అది నార్మల్ కండిషన్ కాదు. సర్వసాధారణంగా చూసేది కాదు. ఏమది? ఒక అన్నీ తెలిసిన వాడు భయపడ్డము అనేది మనం ఎక్కడ చూడము. కానీ ఒకవేళ అటువంటిదేమన్నా జరిగితే, అలాంటిది ఎక్కడైనా మీరు చూస్తే, ఒక జ్ఞాని భయపడుతున్నట్లుగా చూసారనుకోండి, దాన్ని డిస్కషన్ పెట్టొద్దు. అదేంటండి అన్నీ తెలిసిన వాడే ఇలా భయపడుతున్నాడు, జ్ఞాని అనుకున్నామండి, ఎన్‌లైటెండ్ పర్సన్ అనుకున్నామండి అంటూ దాని మీద డిస్కషన్ అంటూ పెట్టడము చెయ్యొద్దు.
ఏ- కాస్త భయం కనిపించింది అనుకోండి, ఎవరైనా ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తిలో ఆ క్షణాలలో అది అలా జరిగింది. అది పెర్మనెంట్ గా సహజ స్వభావం కాదు వాళ్ళది. ఎందుకో ఆ క్షణంలో అలా జరిగింది అనేది గ్రహించండి. అది ఒక భయమని కాదు. నిజానికి నాది అనే భావన కనిపించొచ్చు వాళ్ళలో. కామం కనిపించొచ్చు. కోరికలు కనిపించొచ్చు. అది వాళ్ళ సహజ స్వభావం కాదు. ఒక మబ్బులు ఎలా అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో, అలాగనే ఈ క్షణాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళల్లో కూడా ఇలాంటి కోరికలు వస్తున్నాయి. లేదు ఇటువంటి కామకాంక్ష, లేదు నాది అనే భావన, భయము ఇలాంటివి వస్తున్నాయి అనేది ఒక పాసింగ్ క్లౌడ్ లాగా, అలా వెళ్ళిపోతున్న మబ్బులాగా వాళ్ళలో ఇటువంటివి కలిగాయి అనేది గ్రహించమంటున్నారు. మీరు అనుకోవచ్చు, నిజానికి సంపూర్ణంగా కవర్ చేసేసాం. గట్టిగా స్ట్రాంగ్‌గా తలుపులు గట్రా వేసేసి ఒక ఇల్లు గట్టిగా ఉందనుకోండి. అలాంటి చోట మబ్బులు ఎలా పెడతాయండి? అన్న డౌట్ మీకు రావచ్చు. అలా అనుకోవచ్చు మీరు. ఆ! చెప్పలేము. ఈ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎప్పుడేం జరుగుతుంది? అనేది మనము చెప్పలేము. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఇవన్నీ అలా తే తేలికగా తేలియాడుతున్న మబ్బులు అని గ్రహించండి. ఆ క్షణంలో అదలా జరిగింది. వాళ్ళలో ఇటువంటిది జరిగింది అనేది గ్రహించండి. అది వాళ్ళ సహజ స్వభావం కాదు. పెర్మనెంట్ కాదు. కాసేపు వచ్చి వెళ్ళిపోయిన ఫ్లీటింగ్ మొమెంట్ అనేది గ్రహించండి. అంతేకాని దాని మీద డిస్కషన్స్ అవి పెట్టడం అనేది అవసరం లేదు. కోరికలు కూడా అంతే. కోరిక అంటే ఏంటి? కోరిక ఎలా పుడుతుంది? కోరిక ఎప్పుడు పుడుతుంది అంటే, ఈ క్షణము సరిపోదు. ఇంకా ఏదో కావాలి. ఈ క్షణంలో ఉన్నది సరిపోదు. ఇంకా ఏదో కావాలి అన్న భావన వచ్చినప్పుడే కోరిక పుడుతుంది. ఇప్పుడుండే పరిస్థితులన్నీ సరిగ్గా లేవు అని అనుకున్నప్పుడే, ఇంకేదో తేడా జరగాలి, భవిష్యత్తులో ఇంకొంచెం మెరుగుపడాలి, ఇప్పుడున్నది సరిపోదు, సరిగా లేదు అని అనుకున్నప్పుడే కోరికలు పుడుతూ ఉంటాయి. వర్తమాన భవిష్యత్తులో ఏదో కావాలి అనే కోరిక. భవిష్యత్తులో ఆహ్, భవిష్యత్ క్షణాలలో ఇంకేదో కావాలి అనేదే కోరిక. భవిష్యత్ క్షణాల కోసం ఆశించడము అనేదే కోరిక. కామము అంటే ఏమి? సెక్స్ అంటే ఏమి? సెక్స్‌లో సంపూర్ణంగా వర్తమాన క్షణంలో ఉంటారు. శరీరం కావచ్చు, మనసు కావచ్చు, వర్తమాన క్షణంలోనే ఉంటుంది. వర్తమాన క్షణంలో ఉండడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే వర్తమాన క్షణంలో ఉండేటప్పుడే ఇంకేదో కావాలి అనే కోరిక ఎలా పుడుతుంది? అటువంటి పరిస్థితుల్లో కూడా కోరిక పుడితే ఏం చెయ్యాలి? గోల్డెన్ లైన్. ఏమి? అష్టావక్రుల వారు చెప్తున్నారు. వండర్. ఇలా కూడా జరుగుతోందే. సంపూర్ణంగా వర్తమానంలో ఉన్న కోరికలు పుడుతున్నాయే. ఇంకేదో కావాలి అని అనిపిస్తోంది. ఆ భవిష్యత్ కోసం మనసు వెళ్ళిపోతోంది అనేది మళ్ళీ వండర్. ఇది అసలు జ్ఞాని అంటేనే వర్తమాన క్షణంలో మనసు ఉండేవాడు. ముక్తి మోక్షం పొందినవాడు అంటే ఏమి? అన్నీ తెలిసినవాడు ఆటోమేటిక్‌గా మనసుని జయించాడు. వర్తమాన క్షణంలో ఉంటాడు. వాళ్ళల్లో కూడా కోరికలు పుట్టాయి అంటే ఏమి? వండర్. అహో! ఇది జరగకూడదే! ఎలా జరిగింది? మానవ మాతృలకి ఎవరైనా మనిషి పుట్టాడు అంటే ఒక తలకాయతో పుడతాడండి. ఒకవేళ 2 తలలతో పిల్లాడొకడు పుట్టాడు అని అనుకుందాము. 2 తలలతో పుట్టిన చంటి పిల్లాడే కదండీ! మనిషే కదా! ఏం చేస్తారు? ఒక అద్భుతం కింద దాన్ని చూస్తారు. చూడండి, అష్టావక్రుల వారు ఏం చేశారు? ఈ
ఉనికి రాజసం ఉంది చూశారు. అందులోంచి తప్పించుకోవడానికి లేకుండా ఈ రాజ మార్గం ఉందే, ఆధ్యాత్మిక మార్గం ఉందే, ఇందులోంచి పారిపోకుండా అన్ని రకాలుగాను లాక్ చేసి పడేశారు అష్టావకుల వారు. జారిపోకుండా. కోరికలు పుడుతున్నాయి, నేను ఆధ్యాత్మిక మార్గంలో లేనేమో, సెక్స్ కోరికలు వస్తున్నాయి, నాది ఇంకా బంధాల్లో ఉండిపోయాను. ఏది ఏమైనా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో జారిపోకుండా ఉండేటట్లుగా అన్ని లూజ్ ఎండ్స్ ని కూడా క్లోజ్ చేసి పెడుతున్నారు. జారిపోకుండా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండు. ఏం చెయ్యాలి? అయితే ఇవన్నీ జ్ఞాని ఏం చేస్తాడు? ఆ భయం కలిగిన, కోరిక కలిగిన ఏమవుతుంది? నా శరీరంలో జరుగుతోంది అని కాదు. ఏదో ఒక శరీరంలో ఇదంతా జరుగుతోంది అనేలాగా గమనించగలుగుతాడు. ఆ శరీరము నా శరీరం కాదు. ఆ శరీరము ఇలా యాక్ట్ చేస్తోంది. ఆ శరీరము ఇలా రియాక్ట్ అవుతోంది అని చెప్పి చూడగలుగుతాడు. డిస్టర్బ్ అయిపోతాడు. ఈ సంఘటనలు వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. మబ్బులు వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అన్న గ్రహింపులో ఉంటాడనమాట. భయం వచ్చినా సరే, ఇలా భయము వస్తోంది, ఇది ఇలా జరుగుతోంది అని చూడగలుగుతాడు. ఎక్కడో జరుగుతున్నట్లుగా నాకే జరిగిందండి అని కాదు. ఎక్కడో జరుగుతోంది అనేటట్లుగా గ్రహించగలుగుతాడు, చూడగలుగుతాడు, గమనించగలుగుతాడు. ఇంకొక శరీరంలో జరుగుతున్నట్లు. కానీ డిస్టర్బ్ అయిపోడు. రాజసంతో ఆ భయంలోంచి కూడా మూవ్ ఆన్ అయిపోగలుగుతాడు, కదలగలుగుతాడు. మాయా మాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుకః అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీః. అద్భుతానికి, ఉత్సుకతకి, ఉత్సాహానికి తేడా ఏంటి? మనసుకి మొదట మెట్టు ఉత్సాహం అయితే ఆఖరిది అద్భుతము, వండర్. బుద్ధి మొదలయ్యేది ఎక్కడ? ఉత్సాహంతో. చంటి పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు. వస్తువుల్ని గుర్తిస్తూ ఉంటారు. ఇది యెల్లో కలరు, ఇది గ్రీన్ కలరు. చంటి పిల్లలకి చూపించి అడుగుతూ ఉంటాం. ఇదే రంగో చెప్పు అంటే యెల్లో అనగానే టకటకా చప్పట్లు కొడతాడు. వాడు గుర్తించాడు అని. ఆ ఉత్సాహం ఉంటుంది చంటి పిల్లల్లో. వస్తువులు గుర్తించినప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నాన్న ఇదేంటి? నాన్న అదేంటి? ఈ బటర్‌ఫ్లై ఎందుకు ఎరుగుతుంది? సీతాకోకచిలుక ఎందుకు ఎగురుతుంది? ఇదెందుకు పువ్వు ఇలా ఎందుకుంది? అదెందుకు ఇలా ఉంది? ఈ మబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎన్నో ప్రశ్నలు. ప్రతి దాని పట్ల ఉత్సాహం ఉంటుంది. సమాధానం చెప్పారనుకోండి, ఓ ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు విసిగిపోతూ ఉంటారు. నోరు మూసుకుని ఉండరా బాబు మరి ప్రశ్నలెయ్యకు అని అంటూ ఉంటారు కూడా. పిల్లలు చాలా ముఖ్యంగా 3-6 సంవత్సరాల వయసులో ఉండే చంటి పిల్లలకి ఉత్సాహం చాలా ఎక్కువ ఉంటుందిట. ప్రతిదాన్ని చూసినా ఉత్సాహమే. అయితే కొంచెం ఇంకాస్త పెద్దయ్యాక ఏమవుతుంది? వాళ్ళ ఉత్సాహం కాస్త జీవితం వైపుకి మళ్ళుతుంది. అంతవరకు చుట్టూ ఉండే వస్తువుల పట్ల ఉండేది జీవితం పట్ల ఉత్సాహం మొదలవుతుంది. ఇంకొంచెం పెద్దయ్యాక మిగతా విషయాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది. యుక్త వయస్సొచ్చాక కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద ఉత్సాహం పెరుగుతుంది. ఇంకాస్త వయస్సు పెరిగితే ఉత్సాహం కాస్త ఆగిపోతుంది. జడత్వం నిండిపోతుంది. మనుషులేమవుతారు? డల్‌గా అయిపోతారు. డిజెక్టెడ్ అయిపోతారు. దేని మీద ఇంట్రెస్టే ఉండదు ఉత్సాహం లేనప్పుడు. జీవితం పట్ల డిజింటరెస్ట్ వచ్చేస్తుంది. ఎందుకు? ప్రపంచం పట్ల వ్యామోహం ప్రపంచం డామినేట్ చేయడం మొదలుపెడుతుంది. అక్కడ ఉత్సాహం పోతుంది. ప్రాపంచిక విషయాలలో, బాహ్య ప్రపంచంలో
ఉత్సాహం పెరిగిపోతుంది. జీవితం పట్ల డిజింటరెస్ట్ వచ్చేస్తుంది. క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది? సైన్స్ అభివృద్ధి చెందుతుంది. అట్లానే అద్భుతం, వండర్ మన మనసులో ఉన్నప్పుడు ఏమవుతుంది? మదర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. క్యూరియాసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ సైన్స్, వండర్ ఇస్ ద మదర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అభివృద్ధి చెందాలి అంటే వండర్ అనేది ఉండాలి. మొట్టమొదటి స్టెప్ సైన్స్ కి క్యూరియాసిటీ అయితే, ఉత్సాహము మనసు ద్వారా పనిచేస్తుంది. మనసు ద్వారా పనిచేస్తుంది ఉత్సాహము. అయితే అద్భుతము, వండర్ అనేది హా అహో ఉంది చూశారు, అది మీ హృదయంలోంచి ఎగిసి పడుతుంది. ఒక్కొక్కసారి ఈ కోర్సు ఆ కోర్సు, ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఏవో చేస్తూ ఉంటారు, ఉత్సాహంతో చేసి పడేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ఇందులో ఏముందో చూద్దామనే ఉత్సాహంతో కోర్సులు చేస్తూ ఉంటారు చూడండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంటుంది. వాళ్ళ ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది ఉండదు. అందులోంచి ఏమీ రాదు వాళ్ళకి. ఆధ్యాత్మిక కోర్సులు చేస్తున్నాడు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్సర్సైజ్ ఉత్సాహంతో ఏముందో తెలుసుకుందామని క్యూరియాసిటీతో చేస్తూ ఉంటే, రైట్? ఒక కోర్సు తర్వాత ఒక కోర్సు చేస్తూనే ఉంటారు క్యూరియాసిటీతో, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఏం జరుగుతుందో చూద్దాము అని క్రియ చేస్తూ ఉంటారు. కంప్లీట్లీ గాన్. ఆధ్యాత్మిక మార్గంలో ఈ మైండ్ పెట్టి ఏం జరుగుతుందో చూద్దాము అని చేసేది ఎందుకు పనికిరాదు. సడన్ గా ఎక్కడో ఏదో ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఈ ఉత్తుత్తినే మనసులో ఉండే ఉత్సాహమే కాక ఇంకేదో జరుగుతుంది చూశారు. ఉత్సాహం అప్పుడు వాళ్ళలో మొదలవుతుంది. ఈ ఉత్సాహంతో ఏదో ఈ కోర్సు ఆ కోర్సు అది చేసేద్దాం ఇది చేసేద్దాం అనేటప్పుడు బెటర్ ఏంటి అంటే ఆగండి కాసేపు. కొంతకాలం గడిచాక ఆ అతి ఉత్సాహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం ఉందో అది ఆగేంత వరకు, ఆ అత్యుత్సాహం తగ్గేంత వరకు వెయిట్ చెయ్యండి. కొంతకాలం గడిస్తే ఈ అతి ఉత్సాహం ఏమవుతుంది? తగ్గిపోతుంది, మరణిస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు ఇంకా మీకు ఉత్సాహం నిలిచి ఉంటే ఏదైనా చేయాలని, అది టైం టెస్ట్ కి నిలబడినట్లు లెక్క. ఈవెన్ అద్భుతాలు కూడా, మిరకిల్స్ కూడా అంతే. మొట్టమొదట్లో ఈ మిరకిల్స్ ఊరికే అలా ఉన్నాయని అనిపిస్తుంది, కానీ కొంతకాలం గడిచాక వాటిని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది. ఏదో మామూలుగా జరిగిపోతాయండి, గురు కృప అండి, ఊరికే పెదాలతో మాట్లాడుతూ ఉంటారు, అంతే అయిపోయింది. వాళ్ళలో ఆ క్యూరియాసిటీ లేదు అన్నమాట. మనసుతో పని చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవన్నీ గమనిద్దాము అని చెప్పి చూస్తూ ఉంటే, తెలుసుకుందాము అని చెప్పి చూస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. ఒక పువ్వు ఎలా పెరుగుతుంది, విత్తనం ఎలాగా విత్తనం కింద ఎలా మారుతుంది, లేదు ఇవన్నీ కూడా, ఈ కాఫీ ఎలా వస్తుంది ఆకుపచ్చ ఆకులోంచి, ఈ ఆకుకి గీతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక అద్భుతం కింద చూసినప్పుడు, మాయా మాత్రమిదం విశ్వం, విశ్వమంతా కూడా ఈ పంచేంద్రియాలతోటి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటాం. ఇదంతా ఒక మాయా, ఒక ఉత్సాహము, అద్భుతము. హృదయంతో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఆధ్యాత్మికత. మనసుతో ఎక్స్పీరియన్స్ చేసేద్దాము, ఏముందో తెలుసుకుందాము అని అనుకుంటే అది ఎక్కువ కాలం నిలవదు. అటువంటి ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకేమీ బెనిఫిట్ ఉండదు అనేది చెప్తున్నారు. జై గురుదేవ్.